శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఆవు పాలు పూజకి అవసరమా అనే విషయం గురించి తెలుసుకుందాం. పూజకి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే గోవు సర్వదేవతా స్వరూపిణి అని మనం నమ్ముతాం. గోవును పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లు ఆరాధించినట్లు అని మనం నమ్ముతాం. అది కూడా నిజం. కాబట్టి అటువంటి సర్వదేవతా స్వరూపమైనటువంటి గోవు యొక్క పాలు మనం పూజలో వాడడం వల్ల మనం అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కానీ, తెచ్చిన పూజా సామాన్లు కానీ, ఆ దైవతా సంబంధమైన విగ్రహాలు కానీ అన్నీ కూడా శుద్ధి అవుతాయి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆవు పాలు అభిషేకంలో చాలా ప్రాధాన్యత కలిగినవి. పాలతో ఏ దేవుడికి అభిషేకం చేసినా కూడా మానసిక ప్రశాంతత, మనశ్శాంతి, ఆ యొక్క విగ్రహం శుద్ధి అనేటివి ఎన్నో ఉపయోగాలు మనకి ఉన్నాయి. కాబట్టి ప్రతి పూజకి ఆవు పాలు అవసరమే. అభిషేకం లేకపోయినా కూడా ఒక చిన్న గ్లాసుతో ఆవు పాలు తెచ్చుకుని ఆ దేవుడికి మనం నిత్య పూజ చేసినప్పుడు ఆ ఒక పువ్వు కానీ తమలపాకు కానీ పాలల్లో ముంచి అలా దేవుడి మీద జల్లడం వల్ల, ఆ యొక్క పూజా సామాన్ల మీద జల్లడం వల్ల కూడా అవన్నీ పవిత్రం అవుతాయి. కాబట్టి ప్రతి పూజకి కూడా ఆవు పాలు చాలా అవసరం. అదేవిధంగా మాఘమాసంలోనైనా, వైశాఖ మాసంలోనైనా, ఏ మాసంలోనైనా కూడా దేవుడికి ప్రసాదం చేసినప్పుడు ఆవు పాలతో చేసిన ప్రసాదం చాలా విశేషమైన ఫలితాన్ని అయితే మనకు కలగజేస్తుంది. కాబట్టి ప్రతి పూజకి ఆవు పాలు అవసరమే. కాబట్టి మీరు నిత్య పూజ చేస్తున్నప్పటికీ కూడా మీరు చిన్న గ్లాసుతోనైనా ఆవు పాలు తెచ్చుకుని వాటిని దేవుడి మీద స్నానం అన్నప్పుడు జల్లి మళ్ళీ క్షీరోదక స్నానాంతరం శుద్ధోదక స్నానం అని చెప్పి మళ్ళీ మామూలు నీళ్ళు జల్లి పువ్వులు పుష్పాలు పసుపు కుంకం చేసేయచ్చు. అలాగే లక్ష్మీదేవికి కానీ, పరమశివుడికి కానీ, సరస్వతీదేవికి కానీ మీరు సరస్వతీదేవికి లక్ష్మీదేవికి శుక్రవారం నాడు, సోమవారం నాడు శివుడికి కనుక స్వచ్ఛమైన ఆవు పాలలో కొద్దిగా పంచదార వేసి వాటిని ఆ దేవతలకు నైవేద్యంగా సమర్పించి వాటిని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏ పూజ చేసినా, అభిషేకం చేసినా కూడా ఆవు పాలు చాలా అవసరం. కాబట్టి మనం ఏదైనా దేవతలకు ప్రసాదంగా పెట్టినప్పుడు మిగిలిపోయింది అనుకోండి, అది ఏం చేయాలంటే పారవేయకూడదు, ఆవుకు పెట్టడం కూడా మంచిదే. కాబట్టి నవగ్రహ దోష నివారణకి నవధాన్యాలు ఆవులకు పెట్టినా కూడా ఆ యొక్క దోష పరిహారం అనేది జరుగుతుంది. కాబట్టి గోవు చాలా విశేషమైనది. గోపూజ అత్యంత విశేష పుణ్యాన్ని అందించేటటువంటిది. కాబట్టి గోవును పూజించండి, గోమాతను రక్షించండి, గోసేవ చెయ్యండి. అలాగే ఆవు పాలతో అభిషేకం పూజ చేసి స్థల శుద్ధి, మానసిక ప్రశాంతత, అలాగే ద్రవ్యాల శుద్ధి కూడా తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతి పూజలో ఆవు పాలు వాడండి. సర్వదేవతా స్వరూపమైనటువంటి గోవు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక ఈ కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు తెలియజేయండి. మీ సందేహాలకి సమాధానాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.